నా దగ్గర సరిపడా డబ్బు లేదని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు కదా, దానికి రీజన్ ఇదే. మనం అవసరాలకి, కోరికలకి, ఆశలకి, అత్యాశలకి మధ్య ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మనం మనకొచ్చే ఆదాయంలో ముందుగా అవసరాలు తీర్చుకోవాలి. మిగిలిన డబ్బుతో మనం ఇన్వెస్ట్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కోరికలు తీర్చుకోవాలి, ఆశలు తీర్చుకోవాలి, అత్యాశలు తీర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని చూసి ముందుగా ఆశలు, అత్యాశలు, కోరికలు తీర్చుకుంటాము. కానీ మన అవసరాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అందువల్ల మళ్ళీ మనకు డబ్బు లేదు అనే భావన కలుగుతుంది. అందుకే మనం ఖర్చు చేసే ముందు ప్రయారిటీస్ వైజ్ ఖర్చు చేయాలి. ముందుగా అవసరాలు, తర్వాత కోరికలు. ఈ విధంగా ఖర్చు చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు మనకు సరిపోతుంది. బాగా ఆలోచించండి. ధనవంతుడు జీవిస్తున్నాడు, పేదవాడు జీవిస్తున్నాడు. కానీ వారి జీవన స్థాయిలలో డిఫరెన్స్ ఉంటుందేమో కానీ వారి అవసరాల్లో డిఫరెన్స్ అనేది ఉండదు. సబ్స్క్రైబ్.